హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మా వరల్డ్. బేతాళ కథ భాగస్వాములు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడే ఈ శ్రమ ఫలించక ఆ ఫలితాన్ని నీవు పొందుతావో లేక భైరవుడిలాగా జార విడుస్తావో నాకు తెలియడం లేదు. శ్రమ తెలియకుండా ఉండగలిగినందుకు నీకు ఒక భైరవుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. భైరావుడు ఒక మారుమూల గ్రామంలో పుట్టాడు. అతనికి చిన్న వయసులోనే తండ్రి పోయాడు. వాళ్ళు నిరుపేదలు కారు. కష్టం చేసుకుంటే జీవితం లోటు లేకుండా వెళ్ళిపోతుంది. భైరవుడిని తల్లే పెంచింది, చదువు చెప్పించింది. పెరిగి పెద్దవాడే విద్యాబుద్ధులు అలవర్చుకున్నాక తన గ్రామంలో కష్టజీవం గడిపే కన్నా కొద్ది పెట్టుబడితో వ్యాపారం చేసి తాను సుఖపడి తల్లిని సుఖపెట్టవచ్చునని భైరవుడికి అనిపించింది. అందుచేత అతను పెట్టుబడి సంపాదించుకుందామని నగరానికి బయలుదేరాడు. ఖర్చుకు గాను కొంత డబ్బు తన తల్లి నగలు వెంట తీసుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఒక ఊరి బయట భైరవుడికి ఒక విషాదకరమైన దృశ్యం కనబడింది. ఒక యువకుడు ఒక స్త్రీ శవం ముందు కూర్చుని కంటికి మంటికి ఏకధాటిగా ఏడుస్తున్నాడు. భైరవుడు ఆ యువకుడిని సమీపించి, ఎవరినైనా నువ్వు? ఈ చనిపోయిన మనిషి ఎవరు? ఈ నిర్జన ప్రదేశంలో కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నేనొక అభాగ్యుణ్ణి. ఈ చనిపోయినది నా భార్య. నా తండ్రి పేరు పడిన సముద్రవర్తకుడు. ఆయనతో పాటు 3 ఓడల సరుకుతో సహా సముద్రం పాలయ్యాయి. నాకు మా వ్యాపారం తాలూకు అప్పులే మిగిలాయి. నాకున్న ఆస్తి అంతా అమ్మినా నా అప్పులు పూర్తిగా తీరలేదు. అవమానంతో నగరంలో బతకలేక ఈ పక్కనే ఉన్న గ్రామం చేరి అక్కడ నేను నా భార్య అజ్ఞాతవాసం గడిపాం. నిన్న రాత్రి నా భార్య చనిపోయింది. గ్రామస్తులను యాచించటం చేతకాక శవాన్ని మోసుకొని ఇక్కడికి చేరుకున్నాను. ఈ శవానికి దహనం చేసే దక్షత కూడా నాకు లేదు అంటూ ఆ యువకుడు పెద్ద పెట్టున ఏడ్చాడు. విచారించకు, నేను గ్రామంలోకి వెళ్ళి దహన క్రియలకు ఏర్పాటు చేస్తాను అన్నాడు భైరవుడు. క్షమించండి, నేను మీ వద్ద దానం పట్టలేను, అప్పు చేయలేను. నేను కూడా ఇక్కడే ప్రాణాలు విడిచినాక ఏ నక్కలో పీక్కు తింటాయి, లేదా మా ఇద్దరి అనాథ ప్రేతాత్మలకు కలిపి ఎవరో ఒకరు సంస్కారకం చేస్తారు. మీరు మీ దారిన వెళ్ళండి, నా సమస్య మనుషులు తీర్చేది కాదు అన్నాడా యువకుడు. భైరవుడు అతనితో, నేను మీకు దానం ఇవ్వటం లేదు, అప్పు పెట్టడం లేదు. నేను వ్యాపారం చేద్దామనే బయలుదేరాను. నా దగ్గర కొద్దిగా డబ్బున్నది. అది నేను నీకోసం ఖర్చు చేస్తాను. నువ్వు నా భాగస్వామిగా ఉండి వ్యాపారం చేయి. రాబడి చెరిసగం. నన్ను భాగస్వామిగా పెట్టుకొని వ్యాపారం చేయటం నీకు సమ్మతమైతే నా డబ్బు తీసుకో అన్నాడు. అయ్యా, నీ డబ్బుతో నా భార్యకు దహన సంస్కారం చేస్తే మనకు పెట్టుబడి ఏది? నా దగ్గర చిల్లి గవ్వలేదు అన్నాడా యువకుడు. నా దగ్గర మామ నగలున్నాయి. వ్యాపార రహస్యాలు తెలియని నా బోటివాడికి ఈ డబ్బు చాలకపోవచ్చు, కానీ ఓ కవి తెలుసు గనక వాటితో చిన్న ఎత్తున ప్రారంభించవచ్చు అన్నాడు భైరవుడు. అందుకు ఆ యువకుడు సరేనన్నాడు. భైరవుడు గ్రామానికి వెళ్ళి శవవాహనాలకు ఒక బ్రాహ్మణుని మాట్లాడి శవదహనానికి కట్టెలు ఏర్పాటు చేసి సమీపంలో ఉన్న చెరువు పక్కన ఉన్న శ్మశానంలో చనిపోయిన మనిషికి దహన క్రియలు జరిపించాడు. యువకుడు పేరు కుమారగుప్తుడని భైరవుడికి తెలియవచ్చింది. శవదహనం పూర్తయ్యాక బాగా చీకటి పడింది. భైరవుడు కుమారగుప్తుడు చెరువులో స్నానం చేసి చెరువు గట్టునే పడుకున్నారు. తెల్లవారుజామున భైరవుడికి ఒక కల వచ్చింది. ఆ కలలో కుమారగుప్తుడు భార్య కనిపించింది. అయ్యా, మీరు నా భర్తకు కొత్త జీవితం ఇచ్చారు. అందుకు కృతజ్ఞురాల్ని. మీకొక రహస్యం చెప్తాను. నా బూడిద గుడ్డి వాళ్ల కళ్లకు రాసినట్లయితే తిరిగి దృష్టి వస్తుంది అని చెప్పి మాయమైంది. వెంటనే అతనికి మెలకు వచ్చింది. భైరవుడు నిద్రలేచి తనకు వచ్చిన కల గురించి ఆశ్చర్యపడ్డాడు. తన కలను అతను నమ్మలేకపోయాడు. కానీ కుమారగుప్తుడి భార్య కలలో అన్న మాటలు ఇంకా అతని చెవిలో గింగురమంటూనే ఉన్నాయి. ఎందుకైనా మంచిదనుకుని భైరవుడు కుమారగుప్తుడు నిద్రలేవకముందే శ్మశానంలోకి వెళ్ళి ఆరిపోయిన చితి నుంచి కొంత బూడిద తీసుకుని మూట కట్టుకున్నాడు. తెల్లవారుతూనే స్నేహితులిద్దరూ కాలకృత్యాలు తీర్చుకుని బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక నగరం చేరుకున్నారు. అక్కడ సత్రంలో వారు బస చేశారు. సత్రం అరుగు మీద ఒక గుడ్డి పిచ్చగాడు వారికి కనిపించాడు. భైరవుడు తన మూట నుంచి చిటికెడు బూడిద తీసి ఆ బిచ్చగాడి కళ్ళకు రాశాడు. వెంటనే వాడికి దృష్టి వచ్చేసింది. వాడు వెలుగు చూడలేక కళ్ళు చిట్లిస్తూ, నాకు చూపొచ్చిందిరా, చూపొచ్చింది అని కేకలు పెట్టాడు. ఈ సంగతి అతి శీఘ్రంగా నగరం అంతటా వ్యాపించింది. ఎక్కడెక్కడ గుడ్డివాళ్లు వచ్చి భైరవుడి చేత చికిత్స చేయించుకున్నారు.
అంతలోనే రాజుగారి దివాణం నుంచి భైరవుడికి పిలుపు వచ్చింది. ఈ ఈ ఊరి రాజుగారికి కొంతకాల క్రితం ఆకస్మికంగా 2 కళ్ళు పోయాయి. ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆయనకు దృష్టి తిరిగి రాలేదు. ఎవడో పరదేశీ సత్రంలో దిగి గుడ్డితనానికి చికిత్స చేస్తున్నాడని తెలిసి రాజుగారు అతన్ని పిలుచుకురమ్మని తన మనుషులను పంపాడు. కుమారగుప్తుడు సత్రంలోనే ఉండమని చెప్పి భైరవుడు రాజభవనానికి వెళ్ళాడు. రాజవైద్యులు భైరవుని అనేక ప్రశ్నలు వేశారు. అతను ఎవరి దగ్గర వైద్యం నేర్చుకున్నాడు, అతను ఉపయోగించే భస్మంలో ఏమేం దినుసులున్నాయి, ఎన్ని పుటాలు వేసిన భస్మం, నేను వైద్యుని కాను, నేను వాడే భస్మం ఏ వైద్యుడికి దొరికేది కాదు, దానితో దృష్టి కలుగుతున్నంత కాలము ఉపయోగిస్తాను అన్నాడు భైరవుడు. అతను రాజుగారి కళ్ళకు బూడిద పూయగానే రాజుగారికి తిరిగి కళ్ళొచ్చాయి. మహారాజా, ఇక నాకు సెలవు ఇప్పించండి అన్నాడు భైరవుడు. నాకింకా ఇంత మహోపకారం చేసిన నీకు తగిన ప్రత్యుపకారం చేయకుండా పంపనా అంటూ రాజుగారు భైరవుడిని పరీక్షగా చూశాడు. యువకుడు అందంగానే ఉన్నాడు. అందుచేత ఆయన అతనితో, చూడు నాయనా, నా కళ్ళకు వైద్యులు చికిత్స చేయలేక పోవటం చూసి నాకు దృష్టి ఎవరన్నా తెప్పించినట్లయితే వాడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేద్దామని, అర్ధరాజ్యం ఇద్దామని నిశ్చయించుకున్నాను. అందుచేత నువ్వు నా కుమార్తెను పెళ్ళాడి నా అర్ధరాజ్యానికి పట్టాభిక్షితుడివిగా అని చెప్పాడు. క్షమించండి, నేను ఈ చికిత్స చేసినందుకు అలాంటి ప్రత్యుపకారం పొందలేను, నాకు సెలవిప్పించండి అని చెప్పి భైరవుడు సత్రానికి తిరిగి వచ్చి కుమారగుప్తుని వెంట పెట్టుకొని మరొక నగరానికి వెళ్ళి తన తల్లి నగలమ్మి వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం కుమారగుప్తుడి మూలాన బాగా కలిసి వచ్చింది. ఇద్దరు కొద్ది కాలంలోనే ధనవంతులయ్యారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. భైరవుడు రాజకుమార్తెను పెళ్ళాడి అర్ధరాజ్యం ఏలుకోకపోవటానికి కారణం ఏమిటి? రాజ్యం అంటే భయమా లేక పెళ్ళంటే భయమా? అతను రాజుగారిని కనీసం పెట్టుబడి ధనమైనా ఎందుకు అడగలేదు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, భైరవుడు కుమారగుప్తుడు భాగస్వాములై రాబడి చెరిసగం తీసుకోవటానికి సమ్మతించారు. చితాభస్మం కూడా వారి ఉమ్మడి సొత్తే గాని భైరవుడి సొంతం కాదు. అలాంటప్పుడు దాన్ని ఉపయోగించి రాజుగారికి కళ్ళు తెప్పించిన భైరవుడు తన స్నేహితుడితో పంచుకోవటానికి వీలు లేని భార్యను, రాజ్యాన్ని ఎలా కోరతాడు? వాటిని నిరాకరించాక అతను రాజుగారి నుంచి డబ్బు, మడిమాన్యాలు కోరటం అనుచితం అవుతుంది. రాజకుమార్తె కన్నా అర్ధరాజ్యం కన్నా వాటి విలువ హెచ్చన్నట్టు స్ఫురించింది. ఆ కారణం చేత భైరవుడు రాజు వద్ద ఎలాంటి ప్రతిఫలము తీసుకోలేకపోయాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విదూషకుడు బుహల్లా. ఖలీఫా హారూన్ ఆల్ రషీద్ కొలువులో ఒకప్పుడు బుహల్లా అనే విదూషకుడు ఉండేవాడు. అతను కేవలం విదూషకుడే కాదు, జ్ఞాని కూడాను. ఒకనాడు ఖలీఫా తన విదూషకుడితో, బుహల్లా, మన భాగవద్ నగరంలో ఎంతమంది మూడులున్నారో నీకు తెలిసినా అని అడిగాడు. తెలుసునన్నాడా విదూషకుడు. అలా అయితే వారందరి పేర్లు పట్టి తయారు చేయి, అందులో ఒక్క పొరపాటు కూడా చేయకూడదు, తెలిసిందా అన్నాడు ఖలీఫా. విదూషకుడు విరగబడి నవ్వి, అంతకంటే భాగవద్ నగరంలో ఉండే జ్ఞానుల జాబితా తయారు చేయటం సులువు, ఆ జాబితా తయారు చేస్తాను, అందులో లేని వారంతా మూడులే అనుకోండి అన్నాడు. విదూషకుడు ఒకనాడు ఖలీఫా లేని సమయంలో చూసి ఆయన సింహాసనంపై కూర్చున్నాడు. ఆ సాహసం చేసినందుకు దర్బార్ ఉద్యోగులు అతన్ని కర్రలతో కొట్టించారు. ఖలీఫా వచ్చేసరికి విదూషకుడు బాధతో ఏడుస్తూ కనిపించాడు. ఖలీఫా జరిగిన సంగతి అంతా విని తన విదూషకుడిని ఓదార్చబోయాడు. ఏలిన వారు పొరబడుతున్నారు, నేను నాకు తగిలిన దెబ్బల గురించి ఏడవటం లేదు, కాసేపు సింహాసనం మీద కూర్చున్నందుకే నాకు ఇన్ని దెబ్బలు తగిలి, ఏళ్ల తరబడి కూర్చునే తమకు ఈ లోకంలో ఎన్ని దెబ్బలు తగులుతాయో గదా అని విచారిస్తున్నాను అన్నాడు విదూషకుడు. బుహుల్లాకి పెళ్ళంటే పడేది కాదు. ఆ సంగతి తెలిసి ఖలీఫాకు కోపం వచ్చింది. ఆయన ఒకనాడు తన బానిసల్లో ఒకతను అందమైన దాన్ని ఏరి తన విదూషకుడికిచ్చి బలాత్కరంగా పెళ్లి చేశాడు. ఆ రాత్రి పెళ్లి కూతురు వచ్చి తన పక్కన కూర్చోగానే విదూషకుడు చివాళ్ళ లేచి, ఓయమ్మో, ఓయోయ్ బాబోయ్ అని బిగ్గరగా కేకలు వేస్తూ రాజమందిరం అంతటా అటూ ఇటూ పరిగెత్తాడు. ఖలీఫా అతన్ని పిలిపించి, దుర్మార్గుడా, నీకు చక్కని పిల్లనిచ్చి పెళ్లి చేస్తే దాన్ని వదిలేసి చావు కేకలు పెడతావే, పారిపోతావా అని అడిగాడు. దానికి విదూషకుడు, ఏలిన వారు క్షమించాలి, నా భార్య అందమైనదే, సందేహం లేదు, కానీ ఆమె నా దగ్గరికి వచ్చి కూర్చోగానే ఆమె గుండెలోంచి గొంతుకలు వినిపించాయి. నాకు మంచి బట్టలు కావాలి,
నాకు మంచి నగలు కావాలి అని ఆ గొంతుకలు అనటం నేను బెదిరి పారిపోయాను అన్నాడు. అయితే బుహుల్లా, ఈ మాటలన్నది ఖలీఫా నుంచి డబ్బు రాబట్టడానికి కాదు. ఎందుకంటే ఓసారి ఖలీఫా తన విదూషకుడికి 1000 బంగారు దినారాలు బహుమతిగా ఇచ్చాడు. కానీ విదూషకుడు దాన్ని నిరాకరించాడు. మరి కొంతకాలానికి ఖలీఫా మరొకసారి 1000 దినారాలు ఇవ్వబోతే విదూషకుడు అప్పుడు కూడా అవి తీసుకోవటానికి నిరాకరించాడు. నేను సంతోషించి బహుమతి ఇస్తే తీసుకోక నిరాకరిస్తావేం? ఏమిటి కారణం అని ఖలీఫా అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా విదూషకుడు తన అరికాళ్ళు ఎత్తి ఖలీఫా మొహం ముందు పెట్టాడు. ఈ దండకం కళ్ళారా చూసిన ఖలీఫా సేవకులు విదూషకుడిపై పడి చావగొట్టబోయారు. కానీ ఖలీఫా వారిని వారించి, ఎందుకు ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తున్నావు అని అడిగారు. ఏరిన వాళ్ళు గమనించాలి. నేను తమకేసి చేతులు చాచి తమరా బహుమానాలు స్వీకరించినట్లయితే నాకిప్పుడు తమకేసి కాళ్ళు చాచే హక్కుండేది కాదు అన్నాడు విదూషకుడు. ఒకసారి ఖలీఫా యుద్ధం చేసి విజయంతో తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో ఖలీఫా వెంట బుహుల్లా కూడా ఉన్నాడు. ఒక మజిలీలో అర్ధరాత్రి వేళ ఖలీఫాకు అపరిమితమైన దాహమైంది. ఆయన నీరు నీరు అని అరవటం విదూషకుడు విని లేచి వెళ్ళి నీరు తెచ్చాడు. ఆ నీరు తాగే ముందు ఏలినవారు దయచేసి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ నీరు లభ్యం కాని పక్షంలో దీనికోసం ఏలినవారు ఎంత ఇచ్చి ఉండేవారు అన్నాడా విదూషకుడు. అర్ధరాజ్యం ఇచ్చేవాణ్ణి అంటూ ఖలీఫా నీరు తాగాడు. మరొక అనుమానానికి కూడా ఏలినవారు సమాధానం చెప్పాలి. తాగిన నీరు అల్పాచమనం రూపంలో బయటికి రాక లోపలే అలాగే బిగదీసుకుపోతే దాన్ని బయటకు రప్పించడానికి ఎంత ఇస్తారు అని విదూషకుడు అడిగాడు. అవసరమైతే అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు ఖలీఫా. ఇన్ని నీళ్లకి అంత అల్పచమానానికి సమానమైన విలువగల రాజ్యం కోసం యుద్ధాలు దేనికి ప్రభు అన్నాడు బహుల్లా. ఖలీఫా ఎంతో సిగ్గుతో తల వంచుకున్నాడు. పండితుడి సలహా. పూర్వం కన్యకభుజంలో పుష్యమిత్రుడనే మహాకవి ఉండేవాడు. ఆయన నిరుపేద. ఆయన కవిత్వం చదివిన శ్రీభట్టు అనే పండితుడు, పుష్యమిత్ర, ఇంత మంచి కవిత్వం రాజుగారు వింటే నీకు పేదరికం లేకుండా చేస్తాడు. వెంటనే వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకో అని సలహా ఇచ్చాడు. పుష్యమిత్రుడు రాజు దర్శనం చేసుకుని తను రాసిన కవిత్వం వినిపించాడు. రాజు చాలా సంతోషించి పుష్యమిత్రుడికి మంచి బహుమానం ఇవ్వడమే కాకుండా ఆయనను తన ఆస్థానంలో చేర్చుకున్నాడు. కొంతకాలం తర్వాత పుష్యమిత్రుడు శ్రీభట్టుని కలుసుకొని, నేనిప్పుడు రాస్తున్న కవిత్వం రాజాస్థానంలో నేను చేరకముందు రాసిన కవిత్వపు స్థాయిలో లేదని చాలామంది అంటున్నారు. నాకు కూడా అదే నిజమనిపిస్తోంది. కారణం ఏమై ఉంటుందని అంటారు అని అడిగాడు. అందుకు శ్రీభట్టు, ఆ రోజున నీ కవిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని రాజుగారు బహుమానం ఇస్తే ఇప్పుడు నువ్వు రాజుగారు ఇవ్వబోయే బహుమానాన్ని దృష్టిలో పెట్టుకొని కవిత్వం రాస్తున్నావు. ఈ ధోరణి మార్చుకుంటే నువ్వు ఆనాడు మంచి కవిత్వం ఎలా రాశావో ఈనాడు కూడా అలానే మంచి కవిత్వం రాయగలవు అని చెప్పాడు. పండితుడన్న మాటల్లోని అంతరార్థం గ్రహించే పుష్యమిత్రుడు రాజుగారు ఎలాంటి బహుమానం ఇవ్వబోతున్నారన్న ఆలోచన మాని తన పూర్వ పద్ధతిలో కవిత్వం రాస్తూ మంచి కవిగా ప్రసిద్ధుడయ్యాడు. ఈ కథను రచించిన వారు భి రఘురామరాజు గారు. అతి సర్వత్ర వజ్రయేత్. ఒక ఊళ్ళో దానయ్య, వీరయ్య అనే 2 రైతులు ఉండేవారు. దానయ్య ప్రతి విషయంలోనూ వీరయ్యను సరిచేస్తూ ఉండేవాడు. మొదట్లో వీరయ్య సంతోషించేవాడు. పొరపాటు సరిదిద్దుకొని దానయ్యకు ధన్యవాదాలు తెలిపేవాడు. దాంతో దానయ్య తనకు వీరయ్య కన్నా తెలివైనవాడని, తన సలహా లేనిదే వీరయ్య ఏ పని చేయలేడని నమ్మకం ఏర్పడింది. రాను రాను వీరయ్యకు దానయ్యతో స్నేహంగా ఉండటం కష్టం అనిపించసాగింది. ఏం చేయాలో పాలుప్రోక గ్రామ పెద్ద సలహా అడిగాడు. గ్రామ పెద్ద మర్నాడు దానయ్యను తన దగ్గరికి రమ్మని కబురు పంపాడు. కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత వీరయ్య పొలంలో కలుపు సమస్య ఉందని తెలిసింది. ఈ రోజు నుంచి నువ్వు క్రమం తప్పకుండా అతని పొలంలో కలుపు తీయాలి అని ఆజ్ఞాపించాడు. తన నైపుణ్యాన్ని గ్రామాధికారి కూడా గమనించాడని సంబరపడ్డాడు దానయ్య. కొన్ని రోజులు ఉత్సాహంగా వీరయ్య పొలంలో పనిచేశాడు. కానీ క్రమంగా అతనికి ఆ పని విసుగనిపించసాగింది. పైగా తన స్వంత పొలంలో కలుపు తీసే పని అటకెక్కింది. వెళ్ళి గ్రామాధికారి దగ్గర మొరపెట్టుకున్నాడు. అప్పుడు గ్రామాధికారి, మరి వీరయ్య పొలంలో కలుపు తీయకపోతే అతనికి నష్టం కాదా అని అడిగాడు. అయ్యా, అతని పొలం బాధ్యత అతనిది కదా, అతని పొలం శుభ్రం చేస్తుంటే నా పొలంలో కలుపు పెరిగిపోతుంది అన్నాడు దానయ్య. అప్పుడు గ్రామాధికారి, దానయ్య, నువ్వు అనుక్షణం వీరయ్యను కనిపెట్టుకొని ఉంటావని, అతని పొరపాట్లు సరిదిద్దుతావని విన్నాను. అందుకే అతని పొలం బాధ్యత నీకు అప్పగించాను. కానీ నా కళ్ళు తెరిపించావు.
ఎవరి పొలంలో కలుపు వారే తీసుకోవాలి, ఎవరి తప్పులు వాళ్ళు సరిదిద్దుకోవాలి, ఏమంటావ్ అన్నాడు. జ్ఞానోదయమైన దానయ్య అప్పట్నుంచి వీరయ్యకు అతిగా సలహాలు ఇవ్వడం మానుకున్నాడు. ఈ కథను రచించిన వారు గోదావరి లలిత గారు. కథ కంచికి మనమింటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. ఈ కథలో మీకు ఏ కథ నచ్చిందో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.